పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ టు ప్రే వెన్ దే ఈట్. తినే ముందు దేవుని స్తుతించి ఆరగించడం అనేటువంటిది మర్చిపోయారు ఈ మధ్య. బయటికి వెళ్లే ముందు ప్రార్థించి బయటికి అడుగు పెట్టడం అనేది మర్చిపోయారు ఈ మధ్య. వెనక ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ప్రభువా నన్ను కాపాడినందుకు వందనాలు, మరలా నా ఇంటికి క్షేమంగా తీసుకొచ్చినందుకు నీకు వందనాలు అని చెప్పడం మర్చిపోయారు దేవునికి. ఒక పని నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు ప్రభువా ఈ పనిలో నాకు తోడమని ఉండమని చెప్పి ఎక్కడ పడితే అక్కడ దేవునితో కనెక్ట్ అవడం అనేటువంటిది మర్చిపోయారు ఈ మధ్య. Every month you will recharge your Wi-Fi or your internet. Why don't you recharge God's connection, God-Fi, every time, every day, every minute in your life? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు రీఛార్జ్ చేయవు? You're not worried about your God-Fi. You're only worried about Wi-Fi. ఈ రోజుల్లో వైఫై గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బహుశా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వాళ్ళు తప్ప. మోస్ట్లీ మెనీ ఆఫ్ యూత్ అండ్ మెనీ ఆఫ్ పీపుల్, ఎవ్రీబడి వి నో ఇట్. మనకు తెలుసు దాని గురించి, దాని యొక్క లాభం ఏంటో తెలుసు. ప్రేమ దేవుని బిడ్డలారా, రీఛార్జ్ లేట్ అవుతే ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తాం మనం? అమ్మో అల్లాడిపోతాం. దేనికోసం? వైఫై కోసం అల్లాడిపోతాం. దేవునితో కనెక్షన్ కోసం అల్లాడిపోతున్నామా? తప్పనా? Lord, I need to have a fellowship with you. Lord, I need to have a fellowship with you. నీతో నేను సహవాసం చేయాలి అని దేవునితో సహవాసం చేయడానికి మనం తపన పడుతున్నామా అనేది మనం పరిశీలించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.